హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరనా పల్లవి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నాను. ఇది వచ్చేసి బుధవారం రోజు వీడియో. నేనైతే బుధవారం ఇంట్లో పూజ ఏమి చేసుకోను ఫ్రెండ్స్. ఇంకా డైరెక్ట్గా లేవగానే ఇంట్లో అంతా పనులు చేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకు కూడా స్కూల్కి టైం అయింది, వాళ్ళు కూడా చక్కగా రెడీ అయిపోయారు. ఇంకా నేను వచ్చేసి వాళ్ళకి టిఫిన్కి బెండకాయ ఫ్రై అలాగే చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు కూడా ఆయిల్లో తొందర మగ్గుతాయి. అందుకని ఉప్పు పసుపు అయితే వేసుకొని ఒక సైడ్ అయితే నేను మగ్గించుకుంటూ ఉన్నాను. ఇంకా అలాగే బెండకాయలు కూడా వేయించుకోవాలి కాబట్టి ఒక సైడ్ అవి కూడా వేయించేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయ కూడా మగ్గింది. ఇక్కడ వచ్చేసి నేను టమాటో వేసుకున్నాను. అలాగే టమాటో వేసుకున్న వెంటనే నేనైతే కారం వేసుకుంటాను. కొంచెం కారంలో అయితే నీరు అయితే ఉంటుంది కదా, దాంతో అయితే కారం ఉడుకుతుంది అనేసి మనం ఇక సపరేట్గా నీళ్ళు వేసుకునే అవసరం అయితే లేదు. ఇంక అందుకే టమాటో వేయగానే ఇక్కడ కారం అయితే వేసేసుకున్నాను నేను. ఇంకా మొత్తం అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. నీట్గా అయితే కలిపేసి ఇంకా సిమ్లో అయితే మంట పెట్టేసి కొంచెం మగ్గాలి కాబట్టి కారము ఇంకా సిమ్లో అయితే పెట్టేసి నేను మూత పెట్టేసుకున్నాను. కొంచెం ఉడికితే సరిపోతుంది అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే పొద్దున్నే రెడీ అయ్యారు. ఈరోజు ఎందుకో తెలీదు, రోజు వాళ్ళతో అరసాలన్నమాట. లేవండి రా, లేవండి, బ్రష్ లేయండి, రెడీ అవ్వండి స్కూల్కి అనేసి, బస్సు వస్తుంది, టైం అవుతుందని. ఈరోజు ఎందుకో తెలీదు రెడీ అయ్యి ఒకడైతే పడుకొని టీవీ చూస్తున్నాడు, ఒకడైతే కూర్చొని టీవీ చూస్తున్నాడు. అట్లా ఉంటుంది వీళ్ళతో. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు లేచేసి తొందరగా రెడీ అయిపోతారు. మనం చెప్పినప్పుడు వాళ్ళు వినరు. నాకు పొద్దున లేవగానే ఏదైనా టాస్క్ ఉంది అంటే కనుక మా పెద్ద అబ్బాయిని లేపడమే. నిజంగా వాడు నేను లేపుతూ ఉంటాను, వాడు పడుకుంటూనే ఉంటాడు. అట్లా ఉంటుంది వాడితోన. మా చిన్న అబ్బాయి కన్నా పొద్దున్నే లేవడం అలవాటు. వాడైతే లేచేస్తాడు, కానీ వాడు లేస్తాడు కానీ బ్రష్ చేయడు, ఆడుతూ ఉంటాడు వాడు. నేను చెప్పాలా వాడికి, వీడిని లేపడం ఒక పెద్ద టాస్క్, వాడితో బ్రష్ చేయించడం ఒక పెద్ద టాస్క్. వీడైతే లేస్తాడు, లేట్ అయ్యి లేస్తాడు కానీ తొందర రెడీ అయిపోతాడు మా పెద్ద అబ్బాయి. మా చిన్న అబ్బాయి అట్లాగా తొందర లేస్తాడు, లేట్ అయ్యి రెడీ అవుతాడు అనమాట. అట్లుంటుంది వాళ్ళతో ఇద్దరు. ఇంకా నేను వచ్చేసి బెండకాయ కూడా చేసేసుకున్నాను. కొంచెం అది మగ్గగానే బెండకాయ అయితే మంచిగా ఫ్రై అయితే చేశాను కదా, పెన్నం పైన వేసి ఇంకా అవి కూడా వేసేసుకొని కొంచెం మగ్గిచ్చాక అది అయితే దింపేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను. నిజానికి మా పిల్లలు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. ఏదైనా నాకు పనులు చేయాలి అంటే కనుక ఇంకా మా పెద్ద అబ్బాయి చపాతీ కాలవడం వచ్చు, వాడికైతే నేర్పించాను అనమాట. అప్పుడు ఏదైనా నాకు బాగాలేకపోతే హెల్త్ అట్లా చేసి వాడికైతే అలవాటు అయ్యింది. ఇంకా నేనైతే తిక్కిస్తున్నాను అనమాట. వాడైతే నేను కాలుస్తాలే మమ్మీ అనేసి కూర్చున్నాడు. అందుకే గ్యాస్ అయితే కింద పెట్టు మమ్మీ, నేను కింద కూర్చొని అయితే కాలుస్తాను అనేసి వాడైతే కాల్చాడు. ఇంకా నేనైతే అట్లా చపాతీ మొత్తం అయితే తిక్కేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా బుధవారం కదా, ఇంకా ఆ రోజు వచ్చేసి ఇంకా అందుకని నేను చపాతీలోకి ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను. ఇంకా ఈరోజు అయితే అన్నం వాళ్ళు తినమని చెప్పారు, అందుకే అన్నం అయితే పెట్టలేదు నేను. పొద్దునకి మధ్యాహ్నంకి 2 పూటలకైతే చపాతీలే ఇచ్చాను. రెండు చపాతీలు అయితే పెట్టాను. పొద్దున్న టిఫిన్కి 2 చపాతీలు, ఇంకా మధ్యాహ్నంకి 2 చపాతీలు, ఇంకా అట్లాగే 2 ఆమ్లెట్లు అయితే వేసి ఇచ్చాను. వాడికి 2, వీడికి 2 ఆమ్లెట్లు కూడా వేయి మమ్మీ అని చెప్పారు, అందుకే ఆమ్లెట్లు వేసి ఇచ్చాను. ఇంకా చపాతీ కలవడం కూడా అయిపోయింది. ఇంకా మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. ఇంక నేనైతే ఇప్పుడు ఇంకా వాళ్ళు వెళ్ళాక ఏం పనులు ఉంటాయి ఇంట్లో, మళ్ళీ ఇల్లు ఉడవడము, తుడవడము, సామాన్లన్నీ నీట్గా కడిగేసి పెట్టుకోవడము, ఇవే పనులే ఉంటాయి కదా. ఇంకా ఇవే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇంకా మొత్తం నేను గ్యాస్ అంతా తూడ్చేసుకున్నాను. నాకు అలవాటు ఇంకా వంట అంతా అయిపోయాక నీట్గా గ్యాస్ తూడ్చి పెట్టుకోవడము. ఇంకా ఎన్నిసార్లు అయినా తూడుస్తూనే ఉంటాను నేను అట్లాగా. గ్యాస్ మొత్తం అయితే తూడ్చుకున్నాను. ఇంకా అట్లే పైన కట్ట కూడా నీట్గా తూడ్చేసుకొని ఇంకా గ్యాస్ అయితే నేను పైన సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని అయితే అంట్లు ఉన్నాయి, అవి కూడా తోముకోవాలి. అవి కూడా అన్నీ తీసేసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టేశాను. ఇంకా మళ్ళీ అవన్నీ తోముకొని ఇల్లంతా ఊడ్చుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా టిఫిన్ చేయాలి. చేసుకున్నాక ఇంకా నిదానంగా అయితే మధ్యాహ్నంకి వంట అయితే చేస్తాను. ఇంకా ఇక్కడ అన్నీ మొత్తం బెడ్ అంతా సర్దుతున్నాను అనమాట. పొద్దున్న ఒకసారి సర్దాలా, సాయంత్రం ఒకసారి సర్దాలా. ఇంకా పిల్లలు ఉంటే ఎట్లా చేస్తారో తెలుసు కదా మీ అందరికీ. ఇంకా అన్ని షూలు అన్నీ బయట అయితే పాడేసి వెళ్ళిపోయారు. ఇంకా అవి కూడా అయితే బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా బట్టలు అయితే మొన్న ఉతికాను అనమాట.
ఆరిపోయాయి. ఇంకా అవైతే నేను తీసుకొని మడత పెట్టుకోవాలి. ఇంకా ఇంట్లో అయితే వేసేసుకొని మొత్తం ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకుంటే పని అయిపోతుందన్నమాట ఇక్కడితోన. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసేస్తాను. ఇంకా మొత్తం లోపల నుంచి బయట వరకు అయితే ఇల్లు అంతా ఊడ్చుకుంటూ వెళ్ళిపోయాను. నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. పిల్లలు వెళ్ళిపోతే వాళ్ళు ఉంటే ఏదో ఒక అల్లరి చేస్తూ అరుస్తూ ఉంటారు కదా. నిజానికి పిల్లలు లేకపోతే బోర్ వస్తుంది. ఇంకా ఉంటే మాత్రం ఇల్లు పీకి పందిరేస్తారు, అట్లా ఉంటుంది వాళ్ళతోన. ఇంకా మొత్తం నేను ఆ ఇల్లంతా బయట అంతా ఊడ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసం కంటే ముందు వీడియో అన్నమాట. ఎందుకు నేను చెప్తున్నాను మీకు అంటే, బయట అయితే గడ్డి చూస్తున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేసి చూడండి బాగా. ఇప్పుడు పెట్టిన వీడియోలో అయితే మొత్తం గడ్డి అంతా పచ్చగా ఉంది. ఇప్పుడు వర్షాకాలం కదా, అప్పుడైతే ఇంకా వర్షాలు అయితే ఏవీ లేవు, అట్లా గడ్డి మొత్తం ఎండిపోయింది. ఇంకా అందుకే చెప్పాలనిపించింది అప్పటి వీడియో ఇది. ఆ రోజు అప్పుడైతే అప్లోడ్ చేయలేదు నేను, ఇప్పుడైతే అప్లోడ్ చేశాను, ఏమీ అనుకోకండి. ఇంకా ఇక్కడైతే సాయంత్రం కూడా అయిపోయింది. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ అయితే చేయడానికి నేను రెడీ అయిపోయాను. పిల్లలకైతే ఇంకా స్నాక్స్కి ఎగ్ బోండా అయితే వేసి మమ్మీ అని అయితే చెప్పారు పిల్లలు. ఇంకా అందుకనేసి నేను ఇక్కడ పిండి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇంకా ఒక కడాయిలో పొయ్యి మీద ఆయిల్ వేసి కూడా పెట్టేసుకున్నాను. అలాగే గుడ్లు కూడా ఉడకపెట్టేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా పిండి కూడా కొంచెం ఉప్పు, వంట సోడా అయితే వేసి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. దీనికి వచ్చేసి ఇంకా కొంచెం గట్టిగా కలిపేసుకొని ఇంకా గుడ్డు అయితే దాంట్లో ముంచేసి పిండిలో ఆయిల్లో అయితే వేసేసుకున్నాను. మేము ఉండేది నలుగురే కాబట్టి 4 గుడ్లే ఉడకపెట్టుకున్నాను, ఎక్కువ అయితే ఏం చేయలేదు. ఇంకా 4 కూడా వేసేసుకున్నాను. కొంచెం అయితే పిండి మిగిలిపోయింది. ఇంకా అందుకనేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ బజ్జీ అయితే వేద్దామనేసి. నిజంగా ఉల్లిపాయ బజ్జీలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మీలో ఎంతమందికి ఉల్లిపాయ బజ్జీలు అయితే అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా అలాగే మా ఆయనకైతే ఉల్లిపాయ బజ్జీలు చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా ఉల్లిపాయ బజ్జీలు కూడా వేసుకున్నాను. ఇంకా టమాటో సాస్ అయితే ఉండింది ఇంట్లో. ఇంకా వాళ్ళకైతే టమాటో సాస్తో కొన్ని బజ్జీలు, ఒక్కొక్క ఎగ్ బోండా అయితే పెట్టించి ఇచ్చేసాను. ఇంకా మేము కూడా వేసేసుకొని నేను మా ఆయన అయితే కూర్చొని తింటూ ఉన్నాము. చెప్తున్నాను ఎట్లా ఉందో చెప్పండి అనేసి. మా ఆయన అయితే అడిగాను బాగున్నాయా లేదా అనేసి. మా ఆయన అయితే బోండా అయితే బాగాలేదు, బజ్జీలు అయితే చాలా బాగున్నాయి అని అయితే చెప్పారు. ఆట పట్టిస్తున్నారు అనమాట ఆయన వచ్చేసి. ఇంకా సార్లే నిజం చెప్పు అనేసి అంటే కనుక అప్పుడు చాలా బాగున్నాయి 2 కూడా అనేసి అని అయితే చెప్పారు. ఇంకా మేము అలా పిల్లలతో అయితే తినేసాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్.